పొరుగు దేశం బంగ్లాదేశ్పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లోనే కాదు జాతీయ భద్రతా వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఇక దౌత్యానికి సమయం లేదు, శస్త్రచికిత్స అవసరం అంటూ కూడా హిమంత చేసినటువంటి వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్నటువంటి అసలు ఆందోళన ఏంటి? చికెన్ స్నేక్ కారిడార్పై ఎందుకు అంత ఫోకస్? అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్తో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స తరహా చర్యలు అవసరమయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. అయితే హిమంత వ్యాఖ్యలు వెనుకున్న అసలు కారణం చికెన్ నెక్ కారిడార్. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాలతో కలిపే ఏకైక భూభాగ మార్గాన్ని చికెన్ నెక్ కారిడార్ అంటారు. ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో ఉంది. వెడల్పు కేవలం 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే. కోడి మెడల చాలా సన్నగా ఉండడంతో దీనికి చికెన్ నెక్ అనేటువంటి పేరు వచ్చింది. చికెన్ నెక్ కారిడార్ మార్గం ద్వారా మాత్రమే 7 సిస్టర్స్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలు భారత ప్రధాన భూభాగంతో అనుసంధానమై ఉన్నాయి. అయితే ఈ భూభాగ మార్గం ఈశాన్య రాష్ట్రాలకు సైనిక సరుకు సరఫరాల లైఫ్ లైన్గా ఉంది. చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ సరిహద్దులకు అతి సమీపంలో ఉంది. ఈ మార్గానికి ముప్పు వస్తే ఈశాన్య భారత్ మిగతా దేశం నుంచి వేరుపడే ప్రమాదం కూడా ఉంది. సైనిక బలగాలకు సరఫరాలు నిలిచిపోతాయి. అందుకే చికెన్ నెక్ కారిడార్ని ఈశాన్య భారతానికి ప్రాణనాళంగా చెబుతారు. అందుకే ఈ కీలక భూభాగాన్ని భారత్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హిమంత స్పష్టం చేశారు. ఇటీవల బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అసోం సీఎం ఈ వ్యాఖ్యలు చేయడంతో హాట్ టాపిక్గా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనిస్ గతంలో చైనా పర్యటన సందర్భంగా చికెన్ స్నేక్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు భారత్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈశాన్య భారత రాష్ట్రాలకు సముద్రానికి వెళ్లే మార్గం లేదు, మేమే గేట్ కీపర్లు అంటూ కూడా యూనిస్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు భారత సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తినట్లయింది. చైనా విషయానికి వస్తే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్లు నిర్మించడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రాంతం చికెన్ స్నేక్కు అతి దగ్గరగా ఉండడంతో భారత్ చైనా ప్రయత్నాన్ని అడ్డుకుంది. 2017లో భారత్ చైనా మధ్య 72 రోజుల పాటు జరిగిన ప్రతిష్టంభన కూడా ఈ ప్రాంత ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే హిమంత బిశ్వ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత, చైనా ప్రభావం పెరుగుతూ ఉండడంతో ఇక మాటలతో కాదు కఠిన చర్యలు అవసరం అనే సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది కేవలం రాజకీయ హెచ్చరికేనా, లేక చికెన్ స్నేక్ రక్షణ కోసం భవిష్యత్తులో కఠిన నిర్ణయాలకు సంకేతమా అనేది తెలియాల్సింది.